లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతూ వెళ్లి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ వద్ద అయితే ఆగింది. అయితే రాజ్ కసిరెడ్డి అరెస్ట్ ఎలా జరిగింది అనేది ఒక సినిమా రేంజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మీకు ఒకసారి వినండి. ఏంటి అంటే రాజ్ కసిరెడ్డి ఆల్రెడీ గోవాలో ఉన్నారంట. గోవా నుంచి అక్కడ అరెస్ట్ చేయడానికి సిఐడి అధికారులు స్టార్ట్ అయ్యారు అని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వాళ్ళు సగం దారి వెళ్ళేసరికి ఆయన అక్కడ నుంచి తప్పించుకొని హైదరాబాద్ ఆర్ చెన్నై ఎక్కడికో పారిపోవడం అయితే జరిగిందంట. అక్కడికి మళ్ళీ సిట్ అధికారులకు తెలిసి అక్కడికి వెళ్ళి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడం అయితే జరిగిందంట. హైదరాబాద్ చెన్నై అని నేను క్లియర్ గా ఎందుకు చెప్పట్లేదు అంటే సిఐడి అధికారుల నుంచి కూడా ఎక్కడ అరెస్ట్ చేశారు అనేది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు బయటికి. సో అందుకంటున్నా అనమాట, ఇక్కడ చెన్నై నుంచి దుబాయ్ వెళ్ళాలి ఒక స్పెషల్ ఫ్లైట్ లో అనేది మాత్రం ఒకటి ఉంది. అయితే దానికోసమే రాజ్ కసిరెడ్డి రావడం జరిగిందంట. వచ్చేసాక ఇక్కడ హైదరాబాద్ లో అరెస్ట్ జరిగింది అనేది అయితే ఒకటి అంటున్నారు. కానీ ఇక్కడ రాజ్ కసిరెడ్డికి ముందే సిఐడి అధికారులు వస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళి ఉంటుంది? ఒకసారి ఈ రోజు అరెస్ట్ కి కనెక్ట్ చేసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో మాజీ డీజీపీ, ఆయన ద్వారానే ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవుతుంది. ఆయన కింద ఉన్న కొంతమంది పోలీసులు ఆయనకి చెప్పడం, ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొంచెం క్లూస్ ఇవ్వడం, సో ఆయన ద్వారానే ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళి ఎక్కడికక్కడ దొంగలు గుట్టు చప్పుడు కాకుండా సద్దు మనుగుతున్నారు అనేది ఒకటి ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డికి విషయంలో కూడా అలానే జరిగింది. మిథున్ రెడ్డిని హైకోర్టుకి వెళ్ళారు, నన్ను అరెస్ట్ చేయకుండా ముందస్తు నోటీసులు అడిగారు మిథున్ రెడ్డి. కాకపోతే అక్కడ ప్రభుత్వ తరపు న్యాయవాది ఏమన్నారు, మీకు అసలు నోటీసులే ఇవ్వలేదు, మీకు ఏంటి భయం అని అన్నారు. సో హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసింది. కానీ నెక్స్ట్ డే సిఐడి నుంచి మిథున్ రెడ్డికి నోటీసులు ఇల్లే. కానీ ఈలోపే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి మళ్ళీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు అక్కడ నుంచి ఆర్డర్స్ ఇచ్చింది, మీరు మిథున్ రెడ్డిని తీసుకెళ్ళకండి, మీరు విచారణకి హాజరవుతాడు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇదంతా ముందే మిథున్ రెడ్డికి ఎలా తెలిసి ఉంటుంది? అంతేకాదు ఇంకా చాలా అరెస్టులలో ఇప్పటి వరకు ఏవైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల అరెస్టులు ఉన్నాయో వాళ్ళందరికీ ముందే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందంట. అది ఎవరి త్రూ జరుగుతుంది అని నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు ఒక లోపల ఒకటి ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకి తెలిసింది పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచే ఈ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అవుతుందని. అందుకే ఆయన అరెస్ట్ లేకపోయినా, అవసరం లేకపోయినా కూడా బాలీవుడ్ హీరోయిన్ జత్వానీ కేసులో ఈ రోజు ఆయన అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది ఈ రోజు నిన్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్, ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్ట్, ఇవన్నీ ఒక పక్క ప్లానింగ్ లో కూటమి ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎత్తు వేస్తే దానికి పై ఎత్తు వేసుకుంటూ కూటమి ప్రభుత్వం అయితే ముందుకు దూసుకుపోతుంది. సో ఇదే దాంట్లో భాగంగానే ఈరోజు రాజ్ కసిరెడ్డిని పట్టుకోవడం కానీ, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కూడా అరెస్ట్ ఇవి జరగడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే వైసీపీలో ఉన్నప్పుడు, హయాంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు వాళ్ళ పక్కనే ఉన్న విజయసాయిరెడ్డి కూడా వాళ్ళకి యాంటీ అయిపోయారు. సో ఇక్కడ ఇదే ఇప్పుడు మొత్తం రచ్చ, మొత్తం వైఎస్ఆర్సీపీ మొత్తానికి అగెయిన్స్ట్ అయిపోతుంది. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇదంతా విజయసాయిరెడ్డి చూసుకుంటే ఇందులో బిగ్ బాస్ ఉన్నారా లేదా అని మీడియా అడిగిన ప్రశ్నకి నాకు తెలియదు అన్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందా అంటే పక్కా జరిగింది అన్నారు. రాజ్ కసిరెడ్డి పెద్ద దొంగ అని అన్నారు. అయితే ఏంటి, లిక్కర్ స్కామ్ జరిగిందంట కానీ బిగ్ బాస్ గురించి తెలియదంట. అంటే ఏంటి, లిక్కర్ స్కామ్ జరిగితే అదేమన్నా ₹2 పిపర్మెంట్ కొనుక్కునే విషయమా? వైఎస్ జగన్కి తెలియకుండా జరిగిపోవడానికి కాదు కదా. 20,000 కోట్ల రూపాయల స్కామ్ వైఎస్ జగన్కి తెలియకుండా ఎలా ఉంటుంది? ఇది ఒక సైడ్ వాదన అయితే, ఇంకొక సైడ్ వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఇప్పటి వరకు అసలు రాజకీయాల్లోకి రాకముందే ఎన్ని కేసులు పెట్టినా గట్టిగా నిలబడి ఇప్పటి వరకు ఒక్కటి కూడా ప్రూవ్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉన్న వైఎస్ జగన్ ఈ లిక్కర్ స్కామ్ లో ఎలా దొరుకుతారని కూటమి ప్రభుత్వం మొత్తం దీని మీద టైం ఇన్వెస్ట్ చేస్తుంది అని ఒక విధానంగా నవ్వుతున్నారు. అయితే చూడాలి మరి, లిక్కర్ స్కామ్ జరిగిందంటే అప్పుడున్న టైం వేరు, ఇప్పుడున్న టైం వేరు, అప్పుడున్న ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ కానీ, రోజులు కానీ అన్ని చాలా మారుతూ వచ్చాయి. తప్పు చేస్తే ఈజీగా తప్పించుకునే టైప్ అయితే ఇప్పుడు లేదు. సో వైఎస్ జగన్ ప్రభుత్వంలో కనుక లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే కంపల్సరీ మొత్తం పార్టీ అంతా మూసుకుపోవడం అయితే ఖాయం. చూద్దాం ఇంకా లిక్కర్ స్కామ్ లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయి అండ్ ఏమవుతుందో చూద్దాం.